ధర్నాలు చేసే కాడికి ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం? రైతుకు ఇస్తాన్న హామీ 7,500 ఇస్తాని, అలాగే అవి కొనసాగిస్తాని 6,000 అని ఇంకా మన 26వ తారీఖు రోజు ఇస్తాన్న నైటే రైతు బంధు మీకు 12ంటికి పడతాయని అన్నారు. టకీ టకీ పడ్డదా మీకు? టకీని పడతాయి అన్నారు. ఆ రోజు నైట్ 12ంటికి కనుక లేచి చూసుకున్నాం. రైతు బంధు అది ఎలాంటిది పడలేదు ఇంతవరకు. ఆ దాని కొరానికనే ధర్నాకని ఇక్కడికి వచ్చాము. ఇస్తాన్న రైతు బంధు ఇప్పటికి ఇంకా కొనసాగించట్లేడు. ఇంకా ఇప్పుడు ఆయన ఆలోచన ఏముందంటే ఈ రైతు బంధు వేసి సర్పంచ్ ఎలక్షన్లకు పోవడానికని ముందుకెళ్తుండు. కానీ ఆ రైతు బంధు వేసినా కానీ సర్పంచ్ ఎలక్షన్ల మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటాడు అంతే. ఇంకా వచ్చేసి లేడీస్కి 2,500 ఇస్తా అన్నాడు. 2,500 ఇయ్యలేదు. ఇస్తా అని చెప్పాడు హామీలు మాత్రమే కానీ ఎక్కడ కొనసాగించలేదు ఇప్పటికినక. అలాంటిది ఇంకోటి ఏంటి అంటే రైతులకి కౌలు రైతు ఇస్తా అన్నాడు. కౌలు రైతు లేదు. అది మొత్తం నడుస్తూ ఉంది. మొత్తం పర్టికులర్ గా ఈ రోజు రైతుల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో? గతంలో ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లయింది? ఇంత ముందు ఉన్న కాంగ్రెస్ పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలనే మంచిగా ఉన్నదని, బాగున్నదని మళ్ళీ కేటీఆర్ వస్తుండు కాడు చూడడానికి రైతులందరం వీడికి వచ్చినాం. మీకు వచ్చిందని టకీ టకీ మన మెసేజ్ రాలే. ఎవ్వరికి రాలే. ఏ రైతుకి రాలేదు. ఏ రైతుకి వాళ్ళే అన్న ఆరి హామీలు అన్ని ఒట్టియే. బస్సు తప్ప ఏది లేదు. అంత డూబా. బస్సు గిట ఇవాళ రేపు అది గిట పోద్ది. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడైతే ఏది బాగాలే. కాంగ్రెస్ ప్రభుత్వం లుయ్యా. ఏమైంది మరి? మొత్తం 6 గ్యారెంటీలు అని చెప్పేసి గ్రామ సభలు పెట్టినాం, అందరి సమస్యలు తీర్చున్నామంటున్నారు. లేదు, గ్రామ సభలు పెట్టినాం, సమస్యలన్నీ తీస్తామంటున్నారు కదా. తీర్చిరా అయిపోయిందా? ఏ లేదు. ఒక జిల్లాకు ఒక గ్రామ పంచాయతీ ఒక గ్రామానికి వస్తే నడుస్తుందా? ఎట్లా నడుస్తుంది? వాళ్ళే ఓట్లు వేసారేమో. అదే మరి వాళ్ళు ఎట్లా ఒక్కరు గ్రామం వేస్తేనే గెలిచిండు ఆయన. ఎట్లా మరి రేపు నీ దాకా రావడానికి ఎంత టైం పట్టాలి? సంవత్సరం పడితే మళ్ళీ 5 ఏళ్ళు పడుతుందో. ఆయన పోయే మీకు ఆయన వచ్చిందా మెసేజ్? అందరిని అడుకుంటూ లేదు, రాలేదు. నాకేం మెసేజ్ రాలేదు. చెప్తాడు అబద్ధం మాటలు ఎన్నైనా చెప్తాడు. బూటక మాటలు అవన్నీ. ఏ ఒక్క రైతు మేము పడ్డది అడిగండి. ఒక్క రైతు చెప్పానండి హ్యాపీగా నాకు వచ్చినాయండి, నాకు పడ్డాయి అని ఒక్కరు చెప్పానండి. ఎక్కడ పడ్డాయి, ఎవరికి పడ్డాయి, ఏమైనా మాటలుగా అరెడీ చేస్తున్నాడు అంతే తప్ప ఏమి లేదు. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది అంటారు. మరి అలాగే నీళ్ళు పెడుతుంది. అది మాటలు చెప్పడానికే కూలిపోయింది. నువ్వు చూసిండా? అవన్నీ మాటలే, ఉత్తమ మాటలు చెప్పుకోవడానికి అవి. ఏమి లేదు, అంత ఉత్తమ. గ్రామ సభలలో పెట్టి అంటే గ్రామ సభలలో ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెడుతున్నారు. నిజమా? ఎక్కడ ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెట్టలేదు. కావాలని వాళ్ళు సృష్టించుకొని ఈతల వల్ల చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళ మీద వేస్తారు తప్ప ఎవరు ఏమో గొడవ పెట్టుకోలేదు. అవునండి, అప్లికేషన్లు పెట్టారు. ఇందులో మిళ్ళకి అప్లికేషన్ 700 పెట్టారు. 700 పేర్లు చదివి వినిపించడమే కానీ ఈ ఫలానా మల్లమ్మకి వచ్చింది, ఈ పుల్లమ్మకి వచ్చింది, ఈ లక్ష్మమ్మకి వచ్చింది, ఈ రాములమ్మకి వచ్చింది, ఒక్కల పేరు చదవలేదండి. ప్రజాస్వామ్యంలో ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఇస్తారు కదా. ఎప్పుడు ఇస్తారండి? ఇందిరమ్మ కమిటీ లేవా? చెప్తున్నారు అన్ని హామీలు చెప్పుకుంటూ పోడే కానీ ఇచ్చేది ఒక్కటి కూడా లేదు. ఏ పేదోడు కూడా బాగుపడలేదు. మీ ఊర్లో ఇందిరమ్మ కమిటీ వేసిరా? మన వేసి గ్రామ సభలు ఎంతమంది వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పార్టీలకు అతీతంగా ఇస్తా అని చెప్తున్నారండి. పార్టీతో సమస్య కాదు కదండి అది. ఒకరిని కాంగ్రెస్ ఒక్కరు వేస్తేనే గెలిచినావు. అందరు వేసిన వాళ్ళు ఉన్నారు, ఏను ఉన్నారు. అందరికి సమానత్వం ఉండాలి. నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది లేదు కదా. అక్కడ వివక్షత చూపిస్తే నీకే ఇబ్బంది. మళ్ళీ నువ్వెందుకు చూపిస్తావు వివక్షత? అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. ఎవ్వరికి రాలేదు. ఏమైనా బూటకం మాటలు చెప్పుకుంటూ పూట గడుపుతుండే తప్ప ఏది వచ్చేది లేదు. ఎవ్వరు కూడా ఏ రైతు కూడా బాగుపడలేదు. రైతు ఎన్నముక అన్నారు. ఏదండి ఎన్నముక? ఎన్నులు ఇరవదుకుంటూ పోతున్నారు. ఏ రైతు బాగుపడ్డాడండి? ఒక్క రైతు చూపించండి. లేదు, అంత బూటకం మాటలు ఇవన్నీ. గడుపుకోవడం మాటలు ఇవి.